ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా మనం ఈరోజు 286వ రోజుకు వచ్చేసాము. ఉద్యోగ పర్వంలో ఉన్నాము. ఈరోజు మనము శిఖండి పురుషునిగా మారుట గురించి తెలుసుకోబోతున్నాము. చాలా బాగుంటుంది, చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. హరే కృష్ణ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముధీరయేత్. ఇక మనం పారాయణలోనికి వెళ్ళిపోదాము. ఆలస్యం చేయకుండా చివరి వరకు జాగ్రత్తగా వినండి, చాలా బాగుంటుంది. భీష్ముడు దుర్యోధనుడితో అంబ గురించి అంటే శిఖండి యొక్క పూర్వజన్మ వృత్తాంతం గురించి చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు దుర్యోధనుడు, పితామహ దయచేసి ఈ సంగతి కూడా చెప్పండి, శిఖండి కన్య అయినప్పటికీ పురుషుడిగా ఎలా అయ్యాడు అని ప్రశ్నించాడు. అప్పుడు భీష్ముడు చెప్పసాగాడు, రాజా, ద్రుపద మహారాజు పట్టపురానికి మొదట ఎవరూ పుత్రులు లేరు. అప్పుడు ద్రుపదుడు సంతాన ప్రాప్తి కోసం తపస్సు చేసి శివుడిని మెప్పించాడు. అప్పుడు మహాదేవుడు మొదట స్త్రీగా ఉండి ఆ తర్వాత పురుషుడిగా మారే పుత్రుడొకడు కలుగుతాడు నీకు. ఇక నీవు తపస్సు ముగించు, నేను చెప్పినది ఎన్నటికీ అసత్యం కాదు అని చెప్పాడు. రాజు నగరానికి వెళ్లి మహారాణికి తన తపస్సు, శ్రీ మహాదేవుని వరం సంగతి చెప్పాడు. ఋతుకాలం రాగానే రాణి గర్భవతి అయింది. సమయం కాగానే ఒక అందమైన కన్యను ప్రసవించింది. కానీ లోకంలో రాణికి పుత్రుడు కలిగాడనే ప్రసిద్ధి కలిగింది. రాజు కూడా ఆ సంగతి దాచిపెట్టి పుత్రునికి లాగానే అన్ని సంస్కారాలు చేయించాడు. ఆ నగరంలో ద్రుపదునికి తప్పించి వేరెవ్వరికీ ఈ రహస్యం తెలియదు. అతనికి మహాదేవుని మాటపై విశ్వాసం ఉంది కనుక ఆ కన్యను రహస్యంగా ఉంచి పుత్రుడనే చెప్పాడు. లోకంలో శిఖండి అనే పేరుతో ఆమె ప్రసిద్ధి చెందింది. నారదులు వారు చెప్పడం వలన, దేవతల మాటల వలన కూడా అంబ తపస్సు కారణంగా ఈ రహస్యం కేవలం నా ఒక్కడికే తెలిసింది. రాజా, తరువాత ద్రుపదుడు తన కూతురికి వ్రాయడము, చదవడము, శిల్పకళ మొదలైన విద్యలన్నీ నేర్పించే ప్రయత్నం మొదలుపెట్టాడు. ధనుర్విద్య కోసం ఆమె ద్రోణాచార్యునికి శిష్యరికం చేసింది. ఒకరోజు రాణి ద్రుపదునితో, మహారాజా, మహాదేవుని మాట ఎట్టి పరిస్థితులలోనూ మిథ్య కాబోదు. కాబట్టి నేను చెప్పేది మీకు కూడా ఉచితం అనిపిస్తే చేయండి. మీరు విధిపూర్వకంగా ఈమె వివాహాన్ని ఏ కన్యతోనైనా జరిపించండి. మహాదేవుని మాట ముమ్మాటికి జరిగి తీరుతుంది. ఇందులో నాకేమీ సందేహం లేదు అన్నది. వారిద్దరూ అలాగే నిశ్చయించుకొని దశార్ణ దేశపు రాజు కూతురిని కన్యగా ఎంచుకున్నారు. దశార్ణ రాజు హిరణ్యవర్మ శిఖండితో తన కూతురు వివాహాన్ని జరిపించాడు. వివాహానంతరము శిఖండి కాంపిల్య నగరానికి వచ్చి ఉండసాగాడు. అక్కడ హిరణ్యవర్మ కూతురికి ఆమె స్త్రీ అని తెలిసిపోయింది. అప్పుడు ఆమె తన దాదులతో, చెలులతో చాలా సంకోచిస్తూ ఈ సంగతి చెప్పింది. ఇది విని వారికి చాలా దుఃఖం కలిగింది. వారు రాజుగారికి ఈ సమాచారాన్ని దూతికల ద్వారా పంపారు. వారు ఈ వృత్తాంతమంతా రాజుగారికి నివేదించారు. వింటూనే అతడు కోపంతో మండిపడ్డాడు. ద్రుపదుని వద్దకు వచ్చి తన దూతను పంపాడు. దూత ద్రుపదుని వద్దకు వచ్చి అతనిని ఏకాంతంలోకి తీసుకువెళ్లి, రాజా, మీరు దశార్ణ రాజును చాలా మోసం చేశారు. అందుకని నేను చాలా కోపంతో నీవు అజ్ఞానంతో నీ కూతురితో నా కూతురు పెళ్లి చేయించి నాకు గొప్ప అవమానం చేశావు. నీ ఈ ఆలోచన చాలా దుష్టమైనది. అందుకని ఈ మోసానికి తగ్గ ఫలితాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉండు. నీ కుటుంబం మంత్రులతో సహితంగా నిన్ను నాశనం చేస్తాను అని చెప్పమన్నారు అని విన్నవించాడు. రాజా, దూత యొక్క మాట విని పట్టుబడిన దొంగల ద్రుపదిని నోట మాట రాలేదు. అలాంటిదేమీ లేదు అని చెప్పి ఆ దూత ద్వారా తన వియ్యంకుడిని ఒప్పించడానికి ద్రుపదుడు గట్టి ప్రయత్నం చేశాడు. కానీ హిరణ్యవర్మకు ఆమె పాంచాల రాజపుత్రి అనడానికి గట్టి ఆధారాలు దొరికాయి. అందుకని అతడు వెంటనే పాంచాల దేశం మీద దండెత్తడానికి నగరం విడిచి బయలుదేరాడు. ఆ సమయంలో అతనికి సహాయంగా వచ్చిన రాజులు, శిఖండి కన్య అయితే పాంచాల రాజును బంధించి మన నగరానికి తీసుకుని వద్దాము. పాంచాల దేశపు సింహాసనం మీద వేరొక రాజును కూర్చోబెడదాము. ఆ తరువాత శిఖండిని, ద్రుపదుడిని చంపుదాము అని నిశ్చయించుకున్నారు. దశార్ణ రాజు దగ్గరకు దూతను పంపించి శోకాకులుడై ద్రుపదుడు ఏకాంతంలో తన భార్యతో, ఈ కన్య విషయంలో మనం చాలా మూర్ఖంగా ప్రవర్తించాము. ఇక ఇప్పుడు ఏమి చేద్దాము? శిఖండి విషయంలో ఈమె కన్య అనే సందేహం అందరికీ కలిగింది. ఇలాగే అనుకుని దశార్ణ రాజు కూడా తనకు మోసం జరిగిందని భావించాడు. అందుకని అతడు తన మిత్రులతో, సైన్యంతో కలిసి నన్ను నాశనం చేయడానికి వస్తున్నాడు. నీకు ఏది మేలుగా కనిపిస్తుందో అది చెప్పు, అలాగే చేస్తాను అన్నాడు. అప్పుడు మహారాణి,
దేవతలను పూజించడం సంపదలున్న వారికి కూడా శ్రేయస్కరమని సత్పురుషులు అంటుంటారు. ఇక దుఃఖ సముద్రంలో లోతులలో మునిగిపోయిన వారి సంగతి చెప్పేదేముంటుంది. కాబట్టి మీరు దేవతారాధన కోసం బ్రాహ్మణులను పూజించండి. దశార్ణరాజు యుద్ధం చేయకుండానే మరలిపోవాలి అని మనసులో సంకల్పించుకోండి. ఆపై దేవతల అనుగ్రహం వల్ల ఈ కార్యమంతా చక్కబడుతుంది. దైవానుగ్రహం, మానవ ప్రయత్నం ఈ రెండూ కలిసినప్పుడు కార్యం సంపూర్ణంగా సిద్ధిస్తుంది. ఈ రెండింటిలో పరస్పర విరోధం ఉన్నప్పుడు ఫలితం లభించదు. కాబట్టి మీరు మంత్రుల ద్వారా నగర పాలనకు మంచి ఏర్పాట్లు చేయించి దేవతలను ఇష్టమైన రీతిలో పూజించండి అని సలహా ఇచ్చింది. తన తల్లిదండ్రులు ఈ విధంగా మాట్లాడుకోవడం, శోకాకులై ఉండడం చూసి శిఖండి కూడా సిగ్గుపడి వీరిద్దరూ నా కారణంగానే దుఃఖపడుతున్నారు అని ఆలోచించింది. అందుకని ఆమె తన ప్రాణాలు వదిలేయడానికి నిశ్చయించుకుంది. ఇలా అనుకొని ఆమె ఇల్లు వదిలి ఒక నిర్జన అరణ్యానికి వెళ్ళింది. స్థూణాకర్ణుడు అనే సమృద్ధిమంతుడైన ఒక యక్షుడు ఆ అడవికి రక్షకుడు. అక్కడ అతనికి ఒక భవనం కూడా ఉంది. శిఖండిని ఆ వనానికే వెళ్ళింది. ఆమె చాలా కాలం నిరాహారంగా ఉండి తన శరీరాన్ని శుష్కింప చేసుకుంది. ఒకరోజు స్థూణాకర్ణుడు ఆమెకు కనిపించి, అమ్మాయి, ఎందుకోసం నీవు ఈ అనుష్ఠానం చేస్తున్నావు? నీవు ఇప్పుడే చెప్పు, నీకు నేను సహాయపడగలను అన్నాడు. నీ వల్ల నా పని అయ్యేది కాదు అని శిఖండిని పదే పదే చెప్పింది. కానీ యక్షుడు, నేను దానిని అతి త్వరలో పూర్తి చేయగలను. నేను కుబేరుడి యొక్క అనుచరుడను. వరం ఇవ్వడానికే వచ్చాను. నీవు చెప్పవలసినదేదో చెప్పు, ఇవ్వతగనది కూడా నీకు నేను ఇస్తాను అని పదే పదే మాట చెప్పాడు. అప్పుడు శిఖండిని తన వృత్తాంతమంతా స్థూణాకర్ణుడికి చెప్పి, నీవు నా దుఃఖం దూరం చేస్తానని మాట ఇచ్చావు కాబట్టి నీ దయ వల్ల నేను ఒక అందమైన పురుషుడిగా అయ్యేలా చెయ్యి. దశార్ణరాజు మా నగరానికి చేరుకోకముందే నీవు నా మీద దయ చూపు అని వేడుకుంది. అప్పుడు యక్షుడు, ఈ పని మాత్రం అవుతుంది, కానీ ఇందులో ఒక షరతు ఉంది. నేను కొద్ది రోజులకు మాత్రమే నా పురుషత్వాన్ని నీకు ఇవ్వగలను. దానిని తిరిగి ఇవ్వడానికి నీవు ఇక్కడికే వస్తావని ఒట్టు వేసి మరీ వెళ్ళు అని. అన్ని రోజుల వరకు నేను నీ స్త్రీత్వాన్ని ధరించి ఉంటాను అన్నాడు. అప్పుడు శిఖండి, సరే, నేను పురుషత్వాన్ని తిరిగి ఇస్తాను. కొద్ది రోజుల వరకు మాత్రమే నీవు నా స్త్రీత్వాన్ని స్వీకరించు. హిరణ్యవర్మ దశార్ణ దేశానికి తిరిగి వెళ్ళిపోయినప్పుడు నేను తిరిగి కన్యనవుతాను. నీవు పురుషుడివి కావచ్చు అన్నది. ఈ రీతిగా వారిద్దరూ ఒట్లు వేసుకొని పరస్పరం శరీరాలు మార్చుకున్నారు. స్థూణాకర్ణుడు యక్షుడు స్త్రీత్వాన్ని ధరించాడు. ఆ యక్షుని యొక్క దేదీప్యమానమైన రూపము శిఖండిని లభించింది. ఈ రీతిగా పురుషత్వం పొంది శిఖండి చాలా సంతోషించాడు. పాంచాల నగరానికి తన తండ్రి వద్దకు వచ్చాడు. ఈ సంఘటన ఎలా జరిగిందో అదంతా పోసగుచ్చినట్లు అతడు ద్రుపదునికి తెలియజేశాడు. దానితో ద్రుపదునికి కూడా చాలా ఆనందం కలిగింది. అతనికి, అతని భార్యకు శంకర భగవానుడి మాటలు గుర్తుకు వచ్చాయి. అప్పుడు అతడు దశార్ణ దేశపు రాజు వద్దకు దూతను పంపి, మీరు స్వయంగా నా వద్దకు వచ్చి నా పుత్రుడు పురుషుడే అని చూసుకోండి. ఎవరైతే మీకు అబద్ధం చెప్పి ఉంటే అది అంగీకరించదగినది కాదు అని చెప్పించాడు. ద్రుపద మహారాజు సందేశాన్ని అందుకొని దశార్ణరాజు శిఖండిని పరీక్షించడానికి కొంతమంది యువతులను పంపాడు. వారు అతని వాస్తవ రూపాన్ని తెలుసుకొని మిక్కిలి ఆనందంతో అన్ని సంగతులు హిరణ్యవర్మకు తెలియజేశారు. రాజకుమారుడు శిఖండి పురుషుడే అని చెప్పారు. అప్పుడు హిరణ్యవర్మ చాలా ఆనందంగా ద్రుపదుని నగరానికి వచ్చాడు. వియ్యంకుడిని కలుసుకొని చాలా సంతోషంగా కొన్ని రోజులు అక్కడ గడిపాడు. అతడు శిఖండికి ఏనుగులు, గుర్రాలు, గోవులను, చాలా మంది దాసీలను కానుకగా ఇచ్చాడు. ద్రుపదుడు కూడా అతనిని బాగా గౌరవించాడు. ఈ రీతిగా సందేహం తీరిపోవడంతో అతడు చాలా సంతోషించి కూతురుని మందలించి తన రాజధానికి వెళ్ళిపోయాడు. ఈ మధ్యలోనే ఒక రోజున యక్షరాజు కుబేరుడు విహారం చేస్తూ స్థూణాకర్ణుడుంటున్న చోటికి వచ్చాడు. స్థూణాకర్ణుడి భవనం రంగురంగుల సువాసనలు గల పూలతో అలంకరింపబడి ఉంది. దానిని చూసి యక్షరాజు తన అనుచరులతో, ఈ అలంకరింపబడిన భవనం స్థూణాకర్ణుడిదే కదా, కానీ ఈ మందబుద్ధి నా దగ్గరకు రావడానికి బయటకు రాడేమి అని అడిగాడు. అప్పుడు యక్షులు, మహారాజా, ద్రుపద మహారాజునికి శిఖండిని అనే ఒక కూతురు ఉంది. ఆమెకు ఏదో కారణంగా స్థూణాకర్ణుడు తన పురుషత్వాన్ని ఇచ్చాడు. ఆమె స్త్రీత్వాన్ని తాను గ్రహించాడు. ఇప్పుడు అతడు స్త్రీ రూపంతోనే ఇంట్లోనే ఉంటున్నాడు. కాబట్టి సంకోచం కారణంగానే అతడు మీ సన్నిధికి రాలేదు. ఇది విని మీరు నాకేది ఉచితం అనిపిస్తే అది చేయండి అది విన్నవించుకున్నారు. అప్పుడు కుబేరుడు, మంచిది, మీరు స్థూణుడిని నా ఎదుట హాజరుపరచండి, నేను అతనికి శిక్ష విధిస్తాను అన్నాడు. ఈ రీతిగా పిలుపు అందుకొని స్థూణాకర్ణుడు స్త్రీ రూపంలోనే చాలా సంకోచిస్తూ కుబేరుని వద్దకు వచ్చి నిలుచున్నాడు. అతని మీద క్రుద్ధుడైన కుబేరుడు, ఇక ఈ పాపాత్ముడు యక్షుడు ఈ రీతిగా స్త్రీ రూపంలోనే ఉంటాడు అని శాపమిచ్చి మిగిలిన యక్షులు స్థూణాకర్ణుడి పక్షాన
మహారాజా, మీరు ఈ శాపానికి ఏదైనా నిశ్చితమైన అవధిని ప్రసాదించండి అని ప్రార్థించారు. దానిపై కుబేరుడు, మంచిది, శిఖండి యుద్ధంలో చనిపోయినప్పుడు ఇతనికి తన స్వరూపం ప్రాప్తిస్తుంది అని అనుగ్రహించాడు. ఇలా చెప్పి కుబేర భగవానుడు యక్షులందరితో కలిసి అలకాపురికి వెళ్లిపోయాడు. ఇక్కడ ప్రతిజ్ఞా సమయం పూర్తి కాగానే శిఖండి స్థూణాకర్ణుడి వద్దకు వచ్చాడు. భగవన్, నేను వచ్చేశాను అని చెప్పాడు. శిఖండి తన ప్రతిజ్ఞానుసారము సమయం తప్పకుండా వచ్చినందుకు స్థూణాకర్ణుడు పదే పదే సంతోషాన్ని ప్రకటించాడు. జరిగిన వృత్తాంతమంతా అతనికి చెప్పాడు. అతని మాట విని శిఖండికి చాలా ఆనందం కలిగింది. ఆ నగరానికి తిరిగి వచ్చాడు. శిఖండి కార్యం ఈ రీతిగా నెరవేరడం చూసి ద్రుపద మహారాజు బంధువులందరూ కూడా చాలా ఆనందించారు. ఆ తరువాత ద్రుపదుడు అతనిని ధనుర్విద్య నేర్చుకోవడానికి ద్రోణాచార్యునికి అప్పగించాడు. ఆపై శిఖండి, దృష్టద్యుమ్నుడు నీతో పాటే గ్రహణం, ధారణం, ప్రయోగం, ప్రతీకారం ఈ 4 అంగాలలో కూడిన ధనుర్వేదాన్ని నేర్చుకున్నారు. మూర్ఖులు, చెవిటివారు, గ్రుడ్డివారు వలె కనిపించే గుప్తచరులను నేను ద్రుపదుని వద్ద నియోగించాను. వారు నాకు ఈ విషయాలన్నీ చెప్పారు అన్నాడు. రాజా, ఈ రీతిగా ద్రుపదుని పుత్రుడు మహారథి అయిన శిఖండి ముందే స్త్రీయే, ఆ తర్వాత పురుషుడయ్యాడు. అతడు చేతిలోకి ధనస్సు తీసుకొని నా ఎదుటికి యుద్ధం చేయడానికి వస్తే నేను ఒక్క క్షణం కూడా అతని వైపు చూడను, అతనిపై ఆయుధం కూడా ప్రయోగించను. భీష్ముడు స్త్రీని చంపితే సాధుజనులు అతనిని నిందిస్తారు కనుక యుద్ధంలో అతడు ఉండడం చూసి కూడా నేను అతని మీద చేయి ఎత్తను అని చెప్పి ముగించాడు. వైశంపాయనుడు చెబుతున్నాడు. భీష్ముని మాటలు విని కురురాజు దుర్యోధనుడితో కొంతసేపు ఆలోచిస్తూ ఉండిపోయాడు. తరువాత భీష్ముని మాటలు ఉచితమే అనిపించాయి అతనికి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తం. రేపు మనము భీష్మాదులు, అర్జునుడు తమ తమ బలములను తమ వారికి ఎరింగించుట గురించి తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్, కామెంట్ ప్లీజ్. థ్యాంక్ యూ.